సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు 18న జయంతి వేడుకలు, ఏప్రిల్ 2న వర్ధంతి నిర్వహించాలని ఆదేశాల్లో తెలిపింది. ఈ ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ గా నిర్వహించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు 18న జయంతి వేడుకలు, ఏప్రిల్ 2న వర్ధంతి నిర్వహించాలని ఆదేశాల్లో తెలిపింది. ఈ ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్ గా నిర్వహించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. తాము నిర్మించే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను అద్భుత స్టేట్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. తమ చిత్తశుద్ది ఏంటో ఫ్యూచర్ సిటీతో నిరూపిస్తామన్నారు. త్వరలో మరిన్ని పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటామన్న సీఎం పెట్టుబడుల సమావేశాల కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రేపు 15 ఆగస్టు వేడుకల తర్వాత 2 లక్షల రుణమాఫీతో పాటు సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు సీఎం. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో కాగ్నిజెంట్ కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉందన్నారు సీఎం. రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాది పడిందన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని జీఏఆర్ టవర్ లో 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించారు సీఎం. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందిందన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే 4th సిటీ, ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ని 3 నగరాలుగా చూడొచ్చు. హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ నగరం, సైబరాబాద్ నగరం, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, ఫార్మా రంగము, ఇట్లా ప్రతి రంగంలో హైదరాబాద్ రాణించడం వల్ల ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో కాగ్నిజెంట్ కూడా 2002లో ఒక చిన్న సంస్థగా ఇక్కడ పని మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న 2వ సంస్థగా కాగ్నిజెంట్ రాణించింది. తెలంగాణ రాష్ట్రంలో టాటాలతో పోటీపడి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తున్న సంస్థ కాగ్నిజెంట్ సంస్థ. రేపు స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా సీఎం కార్యక్రమాలను ప్రకటించింది ప్రభుత్వం. ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి గాంధీ భవన్ కు బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 8:30 గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు గాంధీ భవన్ నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ వెళ్తారు. పరేడ్ గ్రౌండ్స్ లో సైనిక అమరవీరుల స్తూపం దగ్గర అంజలి ఘటిస్తారు. 9:30 పరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా గోల్కొండ కోటకు వెళ్లనున్న ముఖ్యమంత్రి 11:15 వరకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. బేగంపేట నుంచి 11:45 బయలుదేరి నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకుంటారు సీఎం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత వైరా బహిరంగ సభలో 3వ విడత 2 లక్షల రుణమాఫీని ప్రకటించనున్నారు రేవంత్ రెడ్డి. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొత్తు జమ అవుతుంది. బహిరంగ సభ తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నారు. సుంకిశాల పంప్ హౌస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంది సర్కార్. ప్రాజెక్టు డైరెక్టర్ పై బదిలీ వేటు వేసింది. వారిని నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేసింది. అలాగే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియారాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. సీఎం బృందం విదేశీ టూర్తో రాష్ట్రానికి 36,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా పర్యటనలో 31,000 కోట్లు రాగా దక్షిణ కొరియా పర్యటనలో 4,600 కోట్లు వచ్చాయన్నారు. ఓవరాల్ గా 8 నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రానికి 71,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిందని చెప్పారు.
విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీఎం బృందానికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు భారీ పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. ముఖ్యమంత్రి ఫారెన్ టూర్ విజయవంతమైందని, టూర్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుందని సీఎంఓ ప్రకటించింది. కొన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ సెంటర్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. మరికొన్ని కంపెనీలు తమ సేవలకు విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. విదేశాల్లో తెలంగాణకు మంచి ఎంకరేజ్మెంట్ ఉందని చెప్పారు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పెట్టుబడులు తెస్తుంటే బీఆర్ఎస్ నేతలకు అసూయ కలుగుతుందన్నారు మంత్రి. మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిలో రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా వారు ఏదో మొదలుపెట్టారు మేము ఆపాలని కాదు, ఇంకా 10 అంచెలు ఇంకా 10 అడుగులు ముందుకు వేయాలి. దీంట్లో కొంతమందికి అసూయ కలుగుతూ ఉండొచ్చు. ఉపాధి కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే ఒక ఆలోచన, ఉద్దేశం, ఓ లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి టీం విదేశీ పర్యటనతో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని ప్రకటించింది ప్రభుత్వం. అమెరికా పర్యటనలో 31,500 కోట్లు పెట్టుబడులు రాగా, దక్షిణ కొరియాలో 4,500 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు సర్కారు ప్రకటించింది. అమెరికా, దక్షిణ కొరియాతో కలిసి మొత్తం 36,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. 8 నెలల్లో 76,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని ప్రభుత్వం తెలిపింది. 25 కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నామని, కొత్త సంస్థలు, కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు ప్రకటించారు. హ్యుండాయ్ మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమేటిక్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా ఎంచుకుంటామని ఆ సంస్థ ప్రకటించింది. వరంగల్ టెక్స్టైల్ పార్కులో వస్త్ర తయారీ పరిశ్రమ నెలకొల్పుతున్న యంగ్ వన్ కంపెనీ హైదరాబాద్లో ఫ్యాషన్ సిటీ ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకుంది. 10 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్టు పరిసరాల్లో కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ప్రభుత్వం తెలిపింది. మరో 3 కొరియన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు ప్రకటించాయని చెప్పింది. డాంగ్బాగ్ ఫార్మా కంపెనీ 200 కోట్లతో పెట్టుబడి పెట్టనుండగా, ఎల్ఈడి మెటీరియల్ తయారీ ప్లాంట్తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చినట్లు తెలిపారు అధికారులు. 100 కోట్లతో చావీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా, ఎల్ఎస్ గ్రూప్, పోస్కో, ఎల్జీ, శాంసంగ్, హెల్త్ కేర్, క్రాప్టన్, యూయూ ఫార్మా వంటి కీలక కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. పర్యటనలో భాగంగా కొరియన్ చెంగ్ యూచియాన్ రివర్ను సందర్శించింది సీఎం బృందం. మూసీ రివర్ ఫ్రంట్లో ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. కొరియన్ స్పోర్ట్స్ నేషనల్ వర్సిటీ తరహాలో రాష్ట్రంలో స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కడా అంతరాయం రావద్దని, సాంకేతిక సమస్యల నివారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అర్హులైన పేదలకు గృహజ్యోతి తప్పకుండా ఇవ్వాలన్నారు. గురుకులాల్లో సమస్యలు పరిష్కరిస్తామన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్, యువతకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుని చేయబోతున్నామని ప్రకటించారు సీతక్క. విద్యుత్ ఉత్పత్తికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో విద్యుత్ శాఖపై సమీక్షించిన బట్టే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తొద్దని సూచించారు. జెన్కో నిర్వహించే విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ 1లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాలా లేక కొత్తది కొనుగోలు చేయాలా అనే అంశాన్ని టెక్నికల్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు డిప్యూటీ సీఎం. గృహజ్యోతి పథకం గురించి ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహజ్యోతి పథకం అమలు చేయాలని సూచించారు. కోగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభంలో 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. స్కిల్ ఉంటేనే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని, యువతలో స్కిల్ పెంపొందించేందుకు తమ ప్రభుత్వం పక్క ప్రణాళికతో వెళ్తుందన్నారు. Not only about IT, it's about the environment over here. It's about the work culture over here. It's about the availability of the talented pool which is here. Everywhere we had gone,
We have visited couple of cities and everybody was talking about Hyderabad. And in fact, it has not grown over a period of a decade. It has grown over a period of 3 to 4 decades, and Cognizant is an example. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. పంప్ హౌస్ బోటర్లు ఆన్ చేయనున్నారు. దీంతో ములకలపల్లి మండలం పూసుగూడెం కమలాపురం పంప్ హౌజుల దగ్గర భద్రత ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైరాలో బహిరంగ సభపై అధికారులతో చర్చించారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకం ఎగరేశాక ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం బయలుదేరతారన్నారు మంత్రి తుమ్మల. గోల్కొండ మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నేరుగా గిరిజన ప్రాంతమైనటువంటి ములకలపల్లి మండలమైనటువంటి ఆదినారాయణ గారి నియోజకవర్గం అశ్వారావుపేటలో అడుగు పెడుతున్నారు. ఇది చారిత్రకమైనటువంటి ఖమ్మం జిల్లా రైతుల యొక్క చిరకాల కోరిక. ఆ గోదావరి నీళ్లను తీసుకొచ్చి తుమ్మల చెరువు, ఇక్కడ సింగభూపాలెం, ఇక్కడ మూకమావిడి, తర్వాత వైరా ప్రాజెక్టులకు వెళ్తాయి. అక్కడ నుంచి లంకాసాగర్ ప్రాజెక్టుకి వెళ్తాయి. గురుకుల హాస్టల్స్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, విద్యాశాఖ అధికారులు హాస్టళ్లను సందర్శించి సమస్యలను అక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. యువ రైతులకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరపున రుణాలిచ్చి ప్రోత్సహిస్తామన్నారు మంత్రి పొన్నం. గురుకులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటుగా హాస్టల్స్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రతి శాసనసభ్యుడు, ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు విధిగా ఈ గురుకులాలను, హాస్టళ్లను, పాఠశాలలను సందర్శించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మైక్రో ఫైనాన్స్ సంస్థలు వద్దు, స్త్రీనిధి ముద్దు అన్నారు మంత్రి సీతక్క. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సాయంతో ఎంతో మంది రైతులు, చిరు వ్యాపారులు రుణ విముక్తులయ్యారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 11వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ప్రైవేట్ వద్దు, ప్రభుత్వమే ముద్దు. అందుకనే మైక్రో ఫైనాన్స్ అస్సలే వద్దు. ప్రభుత్వము, అదే విధంగా స్త్రీనిధి కానీ బ్యాంకర్స్ ద్వారా కానీ ప్రభుత్వం ఇప్పుడు మనం ఎలాంటి వడ్డీ లేకుండా మరి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో 350 కోట్ల రూపాయలు పాతవి కూడా కొన్ని బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి. కోల్కతాలో డాక్టర్పై రేప్ అండ్ మర్డర్ జరగడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు మంత్రి సీతక్క. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో నిరసన చేపట్టిన డాక్టర్లకు సంఘీభావం ప్రకటించారు. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించాలన్నారు సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల భద్రతకు కృషి చేస్తామన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా నేను కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా శిక్షలతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అది కూడా తీసుకోబోతున్నాం. దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా జిల్లాలో జెండాలు ఆవిష్కరించనున్నారు మంత్రులు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కరీంనగర్లో శ్రీధర్ బాబు, సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్, వరంగల్లో కొండ సురేఖ జెండా ఆవిష్కరించనున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేటలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ములుగులో సీతక్క జెండా ఆవిష్కరించనున్నారు. భారత్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా అవతరిస్తుందన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ముర్ము. अनुरोध करती हूँ कि आप अपने जीवन शैली में छोटे छोटे किंतु प्रभावी बदलाव करें तथा जलवायु परिवर्तन की चुनौती का सामना करने में अपना महत्वपूर्ण योगदान दें। मेरे प्यारे देशवासियों, आज के युवा हमारी स्वतंत्रता की शताब्दी तक के अमृतकाल को यानी आज से लगभग 1/4 सदी के कालखंड को स्वरूप प्रदान करेंगे। उनकी ऊर्जा और उत्साह के बल पर ही हमारा देश नई ऊंचाई तक पहुंचेगा। युवाओं के मनोमस्तिष्कों को विकसित करना तथा परंपरा एवं समकालीन ज्ञान के सर्वश्रेष्ठ आयामों को ग्रहण करने वाले नई मानसिकता का निर्माण करना हमारी प्राथमिकता है। इस संदर्भ में वर्ष 2020 से लागू की गई राष्ट्रीय शिक्षा नीति के परिणाम सामने आ रहे हैं। युवा प्रतिभा का समुचित उपयोग करने के लिए सरकार ने कौशल रोजगार तथा अन्य अवसरों को सुलभ बनाने के लिए पहल की है। रोजगार और कौशल के लिए प्रधानमंत्री की 5 योजनाओं के माध्यम से 5 वर्षों में
4 करोड़ 10 लाख युवाओं को लाभ मिलेगा। सरकार की एक नई पहल से 5 वर्षों में 1 करोड़ युवा अग्रणी कंपनियों में इंटर्नशिप करेंगे। ये सभी कदम विकसित भारत के निर्माण में దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎర్రకోట సహా ఢిల్లీ అంతటా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు విద్యుత్ లైట్ల వెలుగులతో జిగేల్మంటున్నాయి. దేశమంతా 78వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఉగ్రముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాజధానిలో భద్రత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి భవన్ సహా ఢిల్లీ అంతటా 10,000కు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. 700కు పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్స్, మాల్స్, మార్కెట్లలో అదనపు పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అటు రెడ్ పోర్ట్ వద్ద భారీగా భద్రత పెంచిన అధికారులు ఎర్రకోట చుట్టూ వేడుకలు ముగిసే వరకు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఘనంగా తిరంగా ర్యాలీ జరుగుతున్నాయి. లడఖ్లోని లేహ్లో ఆర్మీ జవాన్లు భారీ ర్యాలీ తీశారు. మువ్వెన్నెల జెండాతో కల్నల్ రించెన్ మెమోరియల్ నుంచి ప్రత్యేక దళాల ప్రదర్శన ఆకట్టుకుంది. మిలిటరీ బ్యాండ్లతో భారత్ మాతాకి జై అంటూ జవాన్లు కదం తొక్కారు. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో సిఆర్పీఎఫ్ బలగాలు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. దాల్ లేక్ నుంచి జాతీయ జెండాలతో వాకథాన్ నిర్వహించారు జవాన్లు. శ్రీనగర్లోని ప్రముఖ వీధుల గుండా పారామిలిటరీ బలగాల ప్రదర్శన సాగింది. ఇక యూపీ రాజధాని లక్నోలో మైనార్టీ యువకులు భారీ ప్రదర్శన చేపట్టారు. జాతీయ జెండాలు చేతబట్టి ముందుకు సాగారు. యూపీ మినిస్టర్ ఆజాద్ అన్సారీ ఆధ్వర్యంలో జరిగిన కవాతులో మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడాయి. దేశంలో మహిళలపై పెరుగుతున్న దాడులు బాధాకరమన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. బెంగాల్లో జూడా రేప్ అండ్ మర్డర్ను తీవ్రంగా ఖండించారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నా అత్యాచార ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే. మరోవైపు తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీకి ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఈ అమానుష చర్యతో డాక్టర్లు, మహిళల్లో అభద్రతా భావం పెరిగిందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే బదులు నిందితుడిని రక్షించే ప్రయత్నం జరగడం దారుణమన్నారు. ఇది ఆసుపత్రి యాజమాన్యంతో పాటు స్థానిక పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతుందన్నారు. మెడికల్ కాలేజీ లాంటి చోట్లే డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను బయటకు ఎలా పంపిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్. దేశంలో నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు వచ్చిన నేరాలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు రాహుల్. హాథ్రాస్, ఉన్నావ్, ఖతువా నుంచి కోల్కతా ఘటన వరకు నిరంతరంగా మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ ట్వీట్ చేశారు రాహుల్. మోదీ సర్కార్లో యువతకు నిరుద్యోగం అతిపెద్ద శాపంగా మారిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. మహారాష్ట్రలో కేవలం 1257 ముంబై పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు 111,000 మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో చాలా మందిని రాత్రంతా రోడ్లపైనే ఉండిపోయారని తెలిపారు.